సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఫిలాసఫీ. ఎస్ఐఆర్ రూపంలో వచ్చిన ఛాన్స్ను ఎలా వినియోగించుకునేలా ప్లాన్ చేశారు? కూటమి ఐక్యత, ఓట్ల విషయంలో వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో నూరు పోశారా? 2029 ఎన్నికల నాటికి కూటమి పార్టీల ఓట్ల టార్గెట్ ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మరింత సమన్వయానికి ఎస్ఐఆర్ ఎలా ఉపయోగపడనుంది? సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ ఏంటి? రీచ్ కాకుంటే ఇవ్వబోయే పనిష్మెంట్ ఎలా ఉండనుంది? తనకు కావాల్సింది అనుచరులు కాదు నాయకులు అన్న సిబిఎన్ మాటల వెనుక మర్మం ఏంటి? కూటమిపై జగన్ బ్యాచ్ చేసే కుట్రల్ని తిప్పికొట్టేందుకు నారావారు చెప్పిన సీక్రెట్స్ ఏంటి? మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బిఎల్ఏలకు వర్క్షాప్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సర్ సమయంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కూటమిలో టీడీపీ ప్రధాన పార్టీగా ఉన్నందున జనసేన, బీజేపీతో కలిసి సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలన్నారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ఓట్ల ఎన్రోల్మెంట్ జరుగుతుందని, జూలై 14లోగా 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారని, ఆలోగా ఓట్ల చేరికలు పక్కాగా పూర్తి కావాలంటే సర్ను అంతా సీరియస్ గా తీసుకోవాలని కూల్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఏ ఎలక్షన్ అయినా ఓటర్ల జాబితానే కీలకమని, ఆ లిస్ట్ ఆధారంగానే ఎన్నికల వ్యూహాలు అమలు చేసి పక్కా ప్లానింగ్ కు ఉపయోగపడుతుందని, పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ గా ఉంటుందని హితబోధ చేశారు ముఖ్యమంత్రి. సర్ జరిగినన్ని రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతిరోజు బిఎల్ఓల వెంట బూత్ లెవెల్ ఏజెంట్లు వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. సర్పై ప్రతిరోజు మానిటర్ చేస్తామని, ఫీడ్బ్యాక్ ఆధారంగా వీక్ గా ఉంటే మాత్రం సహించే సమస్య లేదని ఒకంత ఘాటుగానే మందలించారు అధినేత చంద్రబాబు. ఇక మన ఓట్లు ఉన్నాయా లేవా అనేది నిరంతరం చూసుకోవాలన్న ముఖ్యమంత్రి, ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదని, ప్రభుత్వంలోనే కాదు అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాల్సిందేనని, దీనిపై 3 పార్టీలతో త్వరలోనే కోఆర్డినేషన్ కమిటీలు వేస్తామని నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే రాబోయే ఎన్నికల్లో ఓట్ల సంఖ్య పెరగాలన్నారు. కొత్త వారికి టికెట్లు ఇచ్చినా కూటమి పార్టీ అభ్యర్థి అనగానే ఓటేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, తమ 3 పార్టీల మధ్య సమన్వయానికి సర్ మొదటి టెస్ట్ అని, చాలా మంది అనుచరులను కోరుకుంటారు, తాను మాత్రం నాయకులను కోరుకుంటానన్నారు సీఎం. టీడీపీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తోందని, ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలన్నారు చంద్రబాబు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మన ఓట్లు తీసేసి వారి ఓట్లను చేర్చుకునే ప్రమాదం ఉందని అలర్ట్ చేశారు చంద్రబాబు. జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని, 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. సైకిల్ పవర్ ఏంటో ఇంటింటి ప్రచారంలో చూపించాలని, సైకిళ్లపైనే అందరూ క్యాంపెయిన్ కి వెళ్లాలని, తాను కూడా సైకిల్ పైనే జనాన్ని కలుస్తానన్న చంద్రబాబు, ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలన్నారు. ఇక టీడీపీ తెలుగువాళ్ల పార్టీ, ప్రతి వర్గాన్ని ఓన్ చేసుకునే పార్టీ అని, పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకారు చంద్రబాబు. శాసనసభ్యుల ప్రవర్తన బావుంటే ఓట్లు పడతాయి, ప్రజలు ఆదరిస్తారని, ప్రవర్తన బాగా లేకుంటే ఓట్లు పోతాయని, ఈ విషయమే అందరికీ ప్రామాణికమన్నారు చంద్రబాబు. అమెరికన్ డెమోక్రసీలో 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని, కానీ మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం ప్రజాప్రతినిధిగా ఉండొచ్చని, అలాగని పదవి ఎవరికీ శాశ్వతం కాదు, పనిచేసినంత కాలం పదవికి టోకా ఉండదన్నారు చంద్రబాబు. కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అని మరోసారి పునరుద్ఘాటించారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కేడర్ను భాగస్వాములను చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. సర్ వర్క్షాపునకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సీరియస్నెస్ లేకపోతే ఎలా అని, గతంలో కూడా కొంతమంది హాజరు కాలేదని, అప్పుడు కూడా సీరియస్ గా చెప్పినా సీరియస్నెస్ రావటం లేదని, ముఖ్యమైన సమావేశాలకు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక మీదటి ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
ఈ నెల 4న ఉదయం కేబినెట్ సమావేశం అయ్యాక ఇదే రోజు సాయంత్రం ఎన్డీఏ నేతల సమన్వయ సమావేశం కూడా ఉంటుందని, సర్ ఇతర అంశాల్లో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలదేనని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఇక్కడ ఎవరి బలం ఎక్కువ, ఎవరిది తక్కువ అనేది అనవసరమన్నారు ముఖ్యమంత్రి. ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిల్లో ఎన్డీఏ సమన్వయ కమిటీలను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు చంద్రబాబు. తాను ఎన్నో పోరాటాలు చేశానని, నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదని ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. తెలిసి గాని తెలియకుండా గాని తప్పులు జరగకూడదని అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెగా డీఎస్సీ జరగకూడదని వైసీపీ నేతలు 241 కేసులు వేశారని, కానీ వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా నిర్వహించినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గట్టిగా కౌంటర్లు ఇస్తే ఇప్పుడు తోక ముడిచారని చెప్పారు చంద్రబాబు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తల తీసేసి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారని, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గుట్టు రట్టు చేశారని, వైఎస్ఆర్ తల తీసేసింది వైసీపీ కార్యకర్తేనని పోలీసులు గుర్తించుకుంటే టీడీపీ మీద నెపం నెట్టేవారన్నారు. అందుకే దుష్ప్రచారాలపై ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండటమే మార్గమని ఎమ్మెల్యేలకు వివరించారు చంద్రబాబు.